సమర్పిస్తున్న వారు MBS జ్యువెలర్స్, బషీర్బాగ్, పంజగుట్ట, సికింద్రాబాద్. నమస్తే. కొందరు ఏ పనిని కూడా ప్రయత్నపూర్వకంగా ప్రారంభించరు. మరికొందరు ఆరంభించినా ఆ పనిని చివరి దాకా కొనసాగించరు. అయితే వీళ్ళిద్దరికీ భిన్నమైన అతి కొద్ది మంది మాత్రమే అనుకున్న లక్ష్యం కోసం చివరి దాకా శ్రమిస్తూ ఉంటారు. అలా శ్రమించిన వారే విజయ తీరాలకు చేరుకోగలుగుతారు. మరి అలాంటి మహిళల విజయగాథలు మీకు పరిచయం చేస్తూ మీలో స్ఫూర్తిని రగిల్చి మిమ్మల్ని లక్ష్యం వైపు దూసుకుపోయేలా చేస్తున్న కార్యక్రమం మన శక్తి కార్యక్రమం. సో శక్తికి స్వాగతం. కష్టమైన పనైనా ఇష్టంగా నేర్చుకుంటే అందులో అద్భుతాలను సాధించవచ్చు కదా. ఇదే విషయాన్ని రమణిని చూస్తే నిజమే అనిపిస్తూ ఉంటుంది. డైమండ్ గ్రేడింగ్ కోర్స్ చేసి జ్యువెలరీ వ్యాపారంలో రమణి అద్భుతంగా రాణిస్తున్నారు. వ్యాపారానికి సంబంధించిన సమాచారం పూర్తిగా లేకపోయినా ఇంటర్నెట్, పుస్తకాల ద్వారా ఎంతో సమాచారాన్ని, విజ్ఞానాన్ని సేకరించి వ్యాపారంలో ఆమె నిలదొక్కుకోగలిగారు. సక్సెస్ మంత్రం ఏమిటో రమణిని అడిగి తెలుసుకుందామా? నమస్తే రమణి గారు. నమస్తే అండి. మీ గురించి చెప్పండి. అంటే మీ క్వాలిఫికేషన్ ఏం చేస్తుంటారండి? నా పేరు రమణి అండి. నేను జ్యువెలరీ బిజినెస్ చేస్తాను. నా క్వాలిఫికేషన్ BSc అండి. మరి జ్యువెలరీ డిజైనింగ్ లోకి ఎలా వచ్చారండి? అంటే పర్టికులర్గా ఏదైనా కోర్స్ నేర్చుకున్నారా? అవునండి, నేను డైమండ్ గ్రేడింగ్ కోర్స్ నేర్చుకున్నాను. దానివల్ల ఏంటంటే డైమండ్ క్వాలిటీ అనేది తెలుసుకోగలిగితే కనుక దాన్ని బట్టి రేటు కూడా ఉంటుంది కదా. అన్నిటికంటే కాస్ట్లీ స్టోన్ ఏంటంటే డైమండే కదా. ఇప్పుడు ఉండే క్రేజ్ కూడా డైమండ్స్కే ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో కూడా డైమండ్ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి నేర్చుకోండి. ఇందాక అన్నారండి చిన్నప్పటి నుంచే బిజినెస్ ఇంట్రెస్ట్ అని. ఫ్యామిలీస్ లో ఎవరైనా బిజినెస్ చేస్తున్నారా? జ్యువెలరీ బిజినెస్లో అయితే ఎవ్వరు లేరండి. నాకు ఈ ఇంట్రెస్ట్ తోటి బుక్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా ఇంట్రెస్ట్ వలన నేర్చుకున్నానండి ఇది అంతా. మరి ఇప్పుడు ఈ బిజినెస్ అంటేనే చాలా కాస్ట్లీతో కూడుకుంది. స్టార్టింగ్ లో కానీ తర్వాత కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి? ఇబ్బందులు ఉన్నాయండి. ప్రతి బిజినెస్లోనే ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే ఇందులో కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన బడ్జెట్లు, ఆ డిజైన్ వాళ్ళకి నచ్చేలా చేయగలడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక ఆర్డర్ కనుక వద్దు అనుకుంటే lakhs of rupees అందులోనే ఉండిపోతాయి అన్నమాట. దాంట్లో అది ఒక ఇబ్బంది. మళ్ళీ ఇంత ఖరీదైన ఐటమ్స్ని మనం డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా డీల్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నా కూడా నేను సొంతంగా చేయగలుగుతున్నాను అనే దాంతో ఇవేమీ ఇబ్బందులు అనిపించట్లేదు. ఫ్యామిలీ సపోర్ట్ బాగుందండి. సపోర్ట్ ఉండబట్టే కదా చేయగలుగుతున్నాం ఇది. రమణి గారు ఇందాక అన్నారు ఫ్యామిలీ సపోర్ట్ చాలానే ఉంది. అంటే ఈ బిజినెస్ లో హెల్ప్ కూడా చేస్తారా మీకు? బిజినెస్ లో హెల్ప్ అవసరం రాలేదండి ఇప్పటి వరకును. ఎందుకంటే ఇది చెయ్యాలి అంటే దీంట్లోనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. దీని మీదే ఉంటే గానీ చేయలేరు. ప్రస్తుతం వరకు నేనే చేసుకుంటున్నాను. ఇప్పుడు జ్యువెలరీ అన్న తర్వాత బయట షాప్స్ లో కూడా ఉంటుంటాయండి. మరి వాటికి మీరు ఇచ్చే వాటికి డిఫరెన్స్ ఏంటంటారు జ్యువెలరీలో? మా దగ్గర తీసుకునే ఐటమ్స్కి, జ్యువెలరీ ఐటమ్స్కి బయట తీసుకునే దగ్గరికి తేడా ఏంటంటే క్వాలిటీ ప్లస్ ప్రైస్ అనమాట. రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టాను నేను. రీజనబుల్గా అంటే కనుక ఎట్లా అంటే అవాయిడ్ ఓవర్ హెడ్స్. బయట షాప్లో ఏంటంటే ఓవర్ హెడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ప్లస్ షాప్ రెంట్, శాలరీస్, ఏసీస్, ఫర్నిచర్ మొత్తం ఇవన్నీ కూడా కస్టమర్ మీదే వేస్తారు. ప్లస్ వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, డైరెక్ట్ సప్లయర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి సప్లయర్స్ ప్రాఫిట్ ప్లస్ వాళ్ళ ప్రాఫిట్ ఇవన్నీ చూస్తే కనుక నేను ఇచ్చే దానికంటే కూడా 30% ఎక్కువే ఉంటుంది అనమాట. మరి మీ జ్యువెలరీకి సంబంధించిన డైమండ్ ఎక్కడ నుంచి తీసుకుంటారండి? డైమండ్ డైరెక్ట్ మైన్ హోల్డర్స్ దగ్గర తీసుకుంటామండి. అలా డైరెక్ట్ మైన్ హోల్డర్స్ దగ్గర తీసుకోవడం వల్ల ఏంటంటే మంచి క్వాలిటీ దొరుకుతుంది, రీజనబుల్ ప్రైస్ కూడా దొరుకుతుంది. మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు అనమాట. దానివల్ల ఏంటంటే రేట్ కూడా రీజనబుల్గా రావడానికి అవకాశం ఉంది. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటాం అంటే ఇంత రీచ్ అయిన తర్వాత మనం సక్సెస్ అని. మీరు సక్సెస్ని రీచ్ అయ్యాని అనుకుంటున్నారు? సక్సెస్ రీచ్ అయ్యాని అనుకుంటున్నానండి. ఇంకా నాకు చేయవలసినవి చాలా ఐడియాస్ ఉన్నాయి ఫ్యూచర్లో. ఏంటంటే ప్రతి వాళ్ళకి ఎలాంటి డైమండ్స్ కొనాలి, ఎలాంటి జ్యువెలరీ తీసుకోవాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
అనేవి తెలుసుకునేలాగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ తీసుకుని చెప్పడం ఒకటి చేద్దామని ఉంది. తర్వాత డైమండ్ సర్టిఫికేషన్ కూడా ఫ్రీగానే ఇద్దాము కొన్ని రోజులు అని చెప్పనేది ఒక ఐడియా ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఒక మినిమం బడ్జెట్లో ప్రతి వాళ్ళు డైమండ్ పెట్టుకునేలాగా డైమండ్ టాప్స్ అనేది కాస్ట్ టు కాస్ట్ సేల్లో ఇవ్వాలి అనేది ఒక ఐడియా అండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి పెట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది, కానీ డైమండ్ అంటే చాలా కాస్ట్లీ. బయటకు వెళితే ఆ రేట్లో మనం ఇన్వెస్ట్ పెట్టి తీసుకోగలమా లేదా అనే డౌట్ లేకుండా ఒక హెల్ప్ చేసినట్టు డైమండ్ పెట్టుకోవాలనే కోరికను తీర్చాలి అనుకుంటే కనుక కాస్ట్ టు కాస్ట్ సేల్లో చేయాలి అనేది ఒక ఐడియా ఉందండి. రమణి గారు, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి? బిజినెస్ చెయ్యాలి అనే పట్టుదలతోటి దాంట్లో ఉండేటటువంటి క్వాలిటీస్ అవి తెలుసుకుని బయట రేటు కంటే తక్కువ రేట్లో ఇవ్వాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనేది నా సక్సెస్ సీక్రెట్ అండి. మరి బిజినెస్ చేస్తున్న మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ప్రతి మహిళకి బిజినెస్ చేయాలని ఉంటుందండి. అది చాలా కష్టం అని అనుకుంటారు, కానీ చెయ్యాలి అనే పట్టుదల ఉండి మార్కెట్ను ఒకసారి స్టడీ చేసి వాళ్ళు దేంట్లో చెయ్యాలి అని అనుకునే దాని మీద అవగాహన పెంచుకుని చేస్తే కనుక సక్సెస్ఫుల్గా చేయొచ్చు. ఎందుకంటే మహిళలకు ఉన్నటువంటి పట్టుదల కానీ వాళ్ళు సిన్సియర్గా చేయడం అనేది చాలా ఎక్కువ మగవాళ్ళతో కంపేర్ చేస్తే కనుక. దాంతో ఏంటంటే బిజినెస్లో కూడా అదే పాలసీని యూజ్ చేస్తే కనుక, కమిట్మెంట్తో చేస్తే కనుక తప్పకుండా సక్సెస్ అవుతారు అని అనుకుంటున్నానండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్స్ అండి. జ్యువెలరీ వ్యాపారం వారసత్వంగా రాకపోయినా ఈ రంగంలో ఎన్నో ఒడిదుడుకులుంటాయి అని తెలిసినా కూడా రమణి ఎంతో కష్టపడి అక్కడ నిలదొక్కుకోగలుగుతున్నారు. ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తే అసలు ఎలాంటి రంగంలోనైనా విజయాలు మన సొంతం చేసుకోవచ్చు కదా.